హాయ్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులకు నా నమస్కారం. సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ కండక్టింగ్ జూమ్ సెషన్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిఎస్ఎం ఫౌండర్ మైత్రేయ బుద్ధ అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి అనంత కోటి పాదాభివందనాలు, మరి అనంత కోటి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ వారిని కూడా ఇన్వైట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన బ్రహ్మ విదర్శక వైదేహి మేడం కి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతిరోజు మనకు 4 నుంచి 4:45 నిమిషాల వరకు ధ్యానం జరుగుతుంది. 4:45 నిమిషాల నుంచి 5:30 వరకు ఎందరో మాస్టర్స్ తో సత్సంగం జరుగుతుంది. అందులో భాగంగా మనకు ఒడిశా నుంచి, కటక్ నుంచి రేఖా మేడం ఇచ్చేసారు. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. నమస్తే మేడం. మేడం ఒక టాపిక్ వచ్చి బ్లెస్సింగ్స్ గురించి మనకు చెప్పడానికి ఇచ్చేసారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, పత్రి మేడంకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన సన్ ఎనర్జీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా, మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఈ క్లాస్కి మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుంటూ మొదలు పెడదాం. ఈ బ్లెస్సింగ్స్ అన్న టాపిక్ని నేను భావనాశక్తి అనే పుస్తకం నుంచి ఎంచుకున్నాను. అసలు బ్లెస్సింగ్ అంటే అందరికీ మనకు తెలిసిందే, ఆశీర్వాదం అని, దీవెనని అంటారు. అయితే దీని యొక్క శక్తి చాలా మహిమాన్వితమైనది, ఎంతో అపారమైనది. అయితే ఈ బ్లెస్సింగ్స్ అన్నది మనం ఎవరికి ఇవ్వచ్చా, ఎవరి నుంచైనా తీసుకోవచ్చా అని డౌట్ వస్తే కనుక మనం ఇవ్వచ్చు. మన పెద్దల దగ్గర నుంచి ఏంటి, అందరి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవచ్చు. అది ఎలాగా అంటే, సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అన్నారు, తత్వమసి అన్నారు. అంటే మనం కూడా దైవం నుంచి విడిపడిన శకలాలమే. అందుకని మనం ఆశీర్వాదాన్ని లేకపోతే దేవేన అని దాన్ని మనం ఇవ్వచ్చు. అయితే మనం ఏమనుకుంటాము, ఫోటోల్లోని దేవుళ్ళు చేతులు ఇలాగా ఆశీర్వదిస్తున్నట్టు కానీ, లేకపోతే ఒక యోగులు కానీ, మహనీయులు కానీ తల మీద చేయి ఉంచో లేకపోతే ఇలాగ ఆశీర్వదిస్తున్నట్టు అనుకుంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళకే దైవశక్తి ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఆ దైవత్వం మనలో కూడా ఉంది. కాకపోతే వాళ్ళు సాధన చేసి ఆ దైవత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకున్నారు. ఆ ఎరుక పట్ల వాళ్ళకి, ఆ దైవత్వం పట్ల నమ్మకం ఉంది. తర్వాత వాళ్ళు దీవించేది కూడా ఎంతో ప్రేమగా, హృదయపూర్వకంగా దీవిస్తారు ఫ్రెండ్స్. అందుకని మనం ఎవరినైనా సరే ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా దీవించినట్లయితే ఆ దీవెన ఎంతగానో ఫలిస్తుంది. అయితే ఈ దీవెన అన్నది మనం ఎలాగా అందించాలి, అందిస్తున్నాం అన్నది తెలుసుకుందాం. ఆలోచనల ద్వారా, భావాల ద్వారా, మాటల ద్వారా మనం ఈ దీవెనల్ని అందిస్తూ ఉంటాం. అయితే శుభం శుభం ఎదుటి వాళ్ళ శుభం కోరి, మంచి కోరి మనం అన్నప్పుడు అది ఆశీర్వాదం అవుతుంది. చెడు భావించి అన్నప్పుడు అది శాపం అవుతుంది. పూర్వం రోజుల్లో ఋషులు ఇలాగా కమండలంలోంచి నీళ్లు జల్లి శాపాలు ఇచ్చేవారు, అలాగే దీవెనలు కూడా ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎరుకు ఉన్నది, ఆ దైవత్వం పట్ల నమ్మకం ఉన్నది. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే మంచి చెడు అంటే ప్రకృతి ధర్మం అందరికీ తెలిసిందే. వేప గింజను నాటితే వేప చెట్టు మనకి ఎన్నో వేప పళ్ళు ఇస్తుంది. అలాగే మామిడి చెట్టుని నాటితే మామిడి పళ్ళు ఇస్తారు. అది ప్రకృతి ధర్మం. ఒకటి నాటితే ఎన్నో మనకి లభిస్తాయి. అలాగే మనం ఏదైతే ఇస్తామో అది ఎన్నో రెట్లుగా మనకి ఫలిస్తుంది అన్నమాట. మిత్రులారా, మన జీవితాలు ఆశీర్వాదం ఇచ్చిపుచ్చుకోవడంతో నిండిపోవాలి. మనం ఇతరులకు
ఇతరుల వస్తువులకు, ఇతర విషయాలకు ఆశీర్వాదం ఇవ్వాలి. మనల్ని మనం ఆశీర్వదించుకోవాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో, అందరికీ తెలిసినదే కదా, యద్భావం తద్భవతి అని. ఇక్కడ పూర్వ రోజుల్లో కూడా అనేవారు, చెడపకురా చెడేవు అని. అంటే ఎదుటి వాళ్ళ గురించి నా అశుభాల్ని మనం చింతిస్తూ ఉంటే మనకి అవి జరుగుతాయి. అయితే ఇప్పుడు శాపాలంటే పిల్లల్ని టీచర్స్ తిట్టడం కానీ, ఇంట్లో పేరెంట్స్ తిట్టడం కానీ, నువ్వెందుకు పనికిరావురా, నీకే పని చేత కాదు, నువ్వు నీకు ఏవి చదువు రాదు అని ఇలాగా తెలుసో తెలియక అంటుంటాం. కానీ పేరెంట్స్ యొక్క దీవెన పిల్లలకి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు దీవెన ఈ సాధన ఎలా చెయ్యాలి అంటే, ముందుగా మనం మన బాడీ పార్ట్స్ని, మన ఆస్తుల్ని, మన వ్యాపారాల్ని, మన రిలేషన్స్ని, అంటే మన యొక్క సంబంధ బాంధవ్యాలు సామరస్యంగా ఉన్నాయి అని మనల్ని మనం దీవించుకోవాలన్నమాట. అలాగే నా జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో ఉందని మనల్ని మనం దీవించుకోవచ్చు. అలాగే ఇతరులను కూడా దీవించవచ్చు. బైబిల్లో హెబ్రూ అనే తెగవారు ఉండేవారు. వాళ్ళు ఈ బ్లెస్సింగ్స్ అన్న దీన్ని బాగా ఆచరించి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేవారు. అలాగే హిందూ సంప్రదాయంలో కూడా ప్రతి అణువులోనూ ఈ ఆశీర్వాదం యొక్క శక్తి, మహిమ చెప్పబడింది. దీనికి తగ్గట్టుగా ఎన్నో సంస్కృత శ్లోకాలు, వాక్యాలు ఉన్నాయి. అవి దీర్ఘాయుష్మాన్ భవ అని, సుఖీ భవ అని, అభీష్ట సిద్ధి ప్రాప్తిరస్తు అని, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని, శుభం భూయాత్ అని, సర్వే జన సుఖినో భవంతని, లోకా సమస్త సుఖినో భవంతు అని. అయితే తల్లిదండ్రుల, గురువుల యొక్క ఆశీర్వాదం యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు, గురువులు పిల్లల్ని నిత్యం ఆశీర్వదిస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గరుంటే వాళ్ళ తల మీద చేతులు ఉంచి ఆశీర్వదించడం, దూరంగా ఉంటే వాళ్ళని ఊహించుకుని వాళ్ళు మంచి పౌరులుగా, మంచి జ్ఞానవంతులుగా, దీర్ఘాయుష్యులుగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకోవడం. అలాగే పిల్లలు కూడా ఒకవేళ తల్లిదండ్రులు లేనట్లయితే వాళ్ళు తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్నట్టుగా ఊహించుకుని వాళ్ళు ఆ దీవెల్ని పొందొచ్చు. మా నాన్నగారు ఎప్పుడూ కూడా ఫోన్లో మాట్లాడి పెట్టేసే ముందు ఆల్ ద బెస్ట్ అమ్మా అని చెప్పేవారు. అలాగా గురువులు కూడా పిల్లలకి ఆల్ ద బెస్ట్ అని చెప్పచ్చు. నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బుద్ధిమంతుడు అవ్వాలి అని స్టూడెంట్స్ని టీచర్స్ దీవించవచ్చు. ఒక హింసాత్మక వారి అయినా, ఒక శాంతి కాముకుడైనా మన కుటుంబంలోంచి, పాఠశాలల్లోంచే మొదలవుతారు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ యొక్క వ్యవహారం బట్టే పిల్లల మీద ఆ ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ తల్లిదండ్రుల్ని మనం నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే పెరిగారు. అందుకు ఇప్పుడు మనం తెలుసుకుంటున్న జ్ఞానాన్ని బట్టి మనం మారి ఒక నూతన నవ ఆధ్యాత్మిక సమాజ నిర్మాణానికి మనం పాటుపడాలి. అలాగే టీచర్ కూడా స్టూడెంట్స్ని నీకేం రాదురా, నువ్వెందుకు పనికిరావురా, వాడు చూడరా, వాడు ఎంత బాగా చదువుతాడో అని అంటుంటారు. కానీ ఆ స్టూడెంట్స్నే ఆ టీచరు దీవిస్తూ ఉంటుంటే ఆ విద్యార్థిలో మార్పు వస్తూ ఉంటుంది. ఒక బిడ్డ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని పేరెంట్స్ యొక్క ఆశీర్వాద శక్తితో మార్చచ్చు. అంటే ఆశీర్వాదానికి అంత పవర్ ఉంటుంది అన్నమాట.
ఈ ఆశీర్వాదాన్ని ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడైతే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఆశీర్వాదానికి, ప్రేమకి అంత శక్తి ఉంది. పేరెంట్స్, మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి, పిల్లల్ని జ్ఞానవంతులని, దీర్ఘాయుష్యులని, ఆరోగ్యవంతులని ఇలా ఎన్నో రకాలుగా దీవించవచ్చు. తల్లిదండ్రులు భౌతిక ప్రపంచంని అనుభవించడానికి మనకు ఈ భౌతిక శరీరాన్ని ఇచ్చారు. అయితే వారి దీవెన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు కూడా రోజు పేరెంట్స్ దగ్గర దీవెనలు తీసుకోవాలి. టీచర్స్ కూడా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టీచర్స్ కూడా స్టూడెంట్స్ని దీవించి ఆల్ ద బెస్ట్ అని చెప్తుంటే ఆ స్టూడెంట్స్లో చక్కటి మార్పు వస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పిల్లలు మటుకు పేరెంట్స్ని, టీచర్స్ని గౌరవించాలి, వాళ్ళ దీవెనల్ని పొందాలి. అయితే ఇక్కడ హీలింగ్లో కూడా హీలింగ్ చేసే ఒక హీలరు తన రోగి ఆరోగ్యవంతుడు అవ్వాలని దీవిస్తాడనమాట. ఆ హీలింగ్ చేస్తున్నప్పుడు అతను ఆ రోగిని కూర్చోబెట్టి హీలింగ్ చేస్తాడు. ఏమని? తను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు అని దీవిస్తాడు. అలాగే ఈ దీవెనలు మనకి మనం ఎలాగిచ్చుకోవచ్చు అంటే, మనకున్న సంపదల్ని, మన జీవితాలని ఆశీర్వదించండి, అవి వృద్ధి చెందుతాయి. విజయం ప్రాప్తించాలని మనల్ని మనమే దీవించుకోవచ్చు. ఎదుటి వాళ్ళ విజయాన్ని కూడా మనం ఆశించాలి, వాళ్ళని దీవించాలి. అయితే సృష్టి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే సృష్టి నుంచి మనకి ఎప్పుడు ప్రేమ, అనురాగం, ఆశీర్వాదం ఎప్పుడూ మన మీద ఉంటాయి. కానీ మనమే వాటిని గుర్తించం. ఈ సృష్టిని మనం ఎప్పుడూ కూడా అడగచ్చు, నన్ను ఆశీర్వదించు అని. ఇక్కడ ఇంకో సంగతి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికప్పుడు పెరగాలంటే మనం తరచుగా, ప్రతి రోజులోనూ తరచుగా లోకా సమస్త సుఖినోభవంతని కానీ, లేదా సర్వే జన సుఖినోభవంతు అని ఎన్నిసార్లు అనుకుంటే లోకానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం, మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మరి కరోనా టైంలో అందరూ చేసింది ఇదే కదా, పక్క వాళ్ళు బాగుండాలని కోరుకునేవారు. ఆ విధంగా ఒకరికొకరు దీవెనలు ఇచ్చుకునేవారు. అయితే ఈ దీవెన అనగా శాపం అనగా, అంటే దీవెనకి ఆపోజిట్ అన్నమాట. అవి మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, చేష్టల ద్వారా, భావాల ద్వారా పంపిస్తూ ఉంటుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం పంపించిన ఆశీర్వాదం వల్ల ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదం అది మనకు కూడా ఫలితాన్ని ఇస్తుంది. మనం ఎంతగా అయితే అందరినీ ఆశీర్వదిస్తామో మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, చేష్టల ద్వారా, భావాల ద్వారా ఆశీర్వాదమయమైపోతే మనం ఆశీర్వదింపబడ్డ వారం అవుతాం. మన జీవితమే ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి మిమ్మల్ని, అందరినీ, అన్నిటినీ ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం, శపిస్తే శపించబడతాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎదుటివారి గురించి అయ్యో మనకి అలాగ చెప్పడం రాదే అనుకుంటే, మీ మనసులో హృదయపూర్వకంగా మీకు ఏది అనిపిస్తే ఎదుటివారి మంచి గురించి మీరు ఒకవేళ మాటల్లో చెప్పలేకపోతే, మీరు మీ భావాల ద్వారా, మీ ఆలోచనల ద్వారా వాళ్ళని ఆశీర్వదించవచ్చు. ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతాం, శపిస్తే శపించబడతాం. ఎప్పుడూ కూడా మనం ఇతరుల విజయాల్ని, ఇతరుల శుభాల్ని
మనం ఆశించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. ఒక్కసారి మరలా మనం గుర్తుంచుకున్నాం సృష్టి యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడూ పొందాలని గుర్తుపెట్టుకున్నాం. మనం సృష్టిని ఆశీర్వదించమని అడుగుదాం. ఈ భూమండలం అంతా ధ్యానమయమైనట్లు, శాకాహారమయమైనట్లు, జ్ఞానవంతమైనట్లు మనం ఆశీర్వదించవచ్చు. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ జ్ఞానవంతులుగా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటున్నట్టుగా మన ఆశీర్వాదం ఇవ్వచ్చు. తర్వాత సృష్టిలో ఉన్న సకల జీవరాశులకి కూడా మనం ఈ ఆశీర్వాదాన్ని పంపించవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళని కూడా ఆశీర్వదించవచ్చు. ఒక్కసారి మనం ఒక 5 minutes కళ్ళు మూసుకుని మనకి ఆత్మీయులు, ఆప్తులు ఎవరెవరైతే బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఆశీర్వాదాన్ని పంపిద్దాం ఫ్రెండ్స్. మీకు నచ్చిన వారిని తలుచుకొని వాళ్ళకి మీ ఆశీర్వాదం పంపించండి. ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేద్దాము కళ్ళు మూసుకొని. మన బంధుమిత్రులందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆశీర్వదిద్దాం. మన బంధువులందరికీ, మిత్రులందరికీ, తెలుసున్న వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆశీర్వదిద్దాం. మన కుటుంబాల్లోని, మన బంధుమిత్రుల కుటుంబాల్లో ఉన్న పిల్లలందరికీ విజయం కలగాలని ఆశీర్వదిద్దాం. మన జీవితాలు, మన అందరి జీవితాలు, మన బంధుమిత్రుల జీవితాలు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో వృద్ధి చెందాలని ఆశీర్వదిద్దాం.
అందరి కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాలు సామరస్యంగా ప్రేమానురాగాలతో వృద్ధి చెందినట్లు ఆశీర్వదిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, ఈ సెషన్ అయిన తర్వాత కూడా మీకు ఇంకా ఎవరైనా గుర్తొస్తే వారందరికీ శుభాలు కలగాలని, విజయాలు కలగాలని ఆశీర్వదించండి. అయితే ఇక్కడ మనం ఎదుటి వారికి ఎలాగా శాపాలు పడుతున్నాము అని అనుకుంటే, అది మనకి తెలిసి తెలియకుండా కూడా ఇతరులను చూసి దిష్టి పెట్టినా, వారవలేకపోయినా, అయిష్టంతో ఇతరుల అశుభాలు మాట్లాడినా కూడా శపించినట్టే అవుతుంది. కాబట్టి మన ఆలోచనల మీద, భావాల మీద, మాటల మీద మనకి ఎరుక ఉండాలి. 1000 మాటలు మాట్లాడే చోట 100 మాటలు మాట్లాడాలి. 100 మాటలు మాట్లాడే చోట 10 మాటలు మాట్లాడాలి. 10 మాటలు మాట్లాడే చోట ఒక్క మాట మాట్లాడాలి. ఒక్క మాట మాట్లాడే చోట అసలు మౌనమే ముఖ్యం అన్నమాట. అందుకని మనం ఎంత మౌనంలో ఉంటే మన మాట మీద అంత ఎరుక వస్తుంది. కొన్ని పుస్తకాల్లో వివరించబడి ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అని. దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మౌనంగా ఉండడం. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వింటుంటే మనకి అన్నీ వివరంగా తెలుస్తాయి. ఆ విధంగా మన ఎరుకను పెంచుకుని మనం మన మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా మనం ఎదుటి వారికి ఆశీర్వాదాలు, మంగళాలు పలకచ్చు. ఇక్కడ మనం పంచభూతాలను కూడా ఆశీర్వాదాలు పంపచ్చు. ఎలాగా? అవి కాలుష్యరహితంగా, స్వచ్ఛంగా అయినట్లుగా మనం ఆశీర్వదించవచ్చు. అలాగే ప్రతి వస్తువుని, ప్రతి మనిషిని, ప్రతి ఆస్తుల్ని, అన్నిటినీ కూడా మనం ఆశీర్వదిస్తూ ఉంటే అవి ఎంతో వృద్ధి చెందుతాయి. ఆశీర్వదిస్తున్న కొద్ది మనలో శక్తి పెరుగుతుంది. అలాగే మనం కూడా శక్తివంతులం అవుతాం. హిందూ సాంప్రదాయంలో కూడా ప్రతి అణువులో కూడా ఈ ఆశీర్వాద శక్తి యొక్క ప్రాముఖ్యత చెప్పారు. అందుకే ఎన్నో వాక్యాలు చెప్పబడ్డాయి. ఇందాక అనుకున్నాం కదా, దీర్ఘాయుష్మాన్ భవ అని, సుఖీ భవ అని, శ్రీరస్తు శుభమస్తు అని, కళ్యాణమస్తు అని. ఎవరికైనా పెళ్ళి అవ్వకపోతే వాళ్ళకి ఏమైనా దీవిస్తాం? కళ్యాణమస్తు అని దీవిస్తాం. అలాగే పిల్లలు లేని వాళ్ళకి సంతాన ప్రాప్తిరస్తు అంటాం. ఇవన్నీ ఆశీర్వాదాలే. అయితే అయ్యో మనం అలాగే చెప్పలేమే అని అనుకోకర్లేదు.
మనకి ఎలాగా పలకగలమో అలాగా మంచి మనసుతో ప్రేమగా హృదయపూర్వకంగా ఈ ఆశీర్వాదాల్ని అందించవచ్చు. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ పిల్లల్ని ప్రేమతో ఆశీర్వదిస్తుంటే వారిలో చాలా మార్పు వస్తుంది. జ్ఞానవంతులు అవ్వాలని, బుద్ధివంతులు అవ్వాలని, వివేకం కలగాలని, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆశీర్వదించాలన్నమాట. అయితే మనం ఒక్కసారి మనల్ని మనం ఆశీర్వదించుకుందాం. మన జీవితాలు ఆయుర ఆరోగ్యాలతో, యోగక్షేమాలతో, సుఖ సంపదలతో, భోగభాగ్యాలతో అలరారుగాక అని ప్రతినిత్యం మనల్ని మనం ఆశీర్వదించుకుంటూ ఉండాలి. ఈ భూమండలంలో ప్రతి వస్తువుని, ప్రతి వ్యక్తిని మనం ఆశీర్వదించవచ్చు. ఈ భూమండలాన్ని కూడా ఆశీర్వదించవచ్చు. ధ్యాన జగత్తు పత్రిసరు అన్నట్టుగా పత్రిసరి చెప్పిన ఇవే ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి, పిరమిడ్ జగత్ అవ్వాలి. ఈ సంకల్పాలే ఆశీర్వాదాలని కూడా మనం అనుకోవచ్చు. మనం వాటి నిత్యం అనుకుంటా ఉంటే అవే ఫలిస్తాయి. ఇప్పుడు దాకా చాలా మంది శాకాహారులుగా మారారు, ధ్యానులుగా మారుతున్నారు. మరి ఇవన్నీ కూడా సంకల్ప శక్తి, ఆ సంకల్పాలే దీవెనలని మనం చెప్పుకోవచ్చు. ఒక బిడ్డ సబ్కాన్షియస్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని తొలగించాలంటే ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా, హృదయపూర్వకంగా ఆ బిడ్డను ఎప్పుడైతే ఆశీర్వదిస్తారో ఆ బిడ్డలో చాలా మార్పు వస్తుంది. ఎప్పుడు మనం అల్లరి చేస్తాడు, బాగా చదవడు, పెంకోడు, పెద్దల మాట వినడు, ఇలాగ మనం ఎప్పుడు శాపాలు ఇస్తుంటాం. అలా కాకుండా మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని పాజిటివ్గా మార్చి ఆ బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు, ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఎంతో మార్పు వస్తుంది. ఒక్కసారి గుర్తుంచుకుందాం ఫ్రెండ్స్, ప్రేమగా హృదయపూర్వకంగా ఎవరినైతే ఆశీర్వదిస్తామో ఆ ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది. ఆ ప్రేమ శక్తికి అంత ఫలితం ఉంటుందన్నమాట. ఇక్కడ మన పురాణాల్లో కూడా దేవతలు ఏంటి, దేవుళ్ళు ఏంటి, అందరూ కూడా అలాగే ఆశీర్వదించేవారు కదా. సో అలాగా ఆశీర్వదించలేకపోతున్నామని మనం బాధపడక్కర్లే. మనకి ఏ మాటల్లో అయితే చక్కగా చెప్పగలమో అలాగా ఆశీర్వదించవచ్చు అన్నమాట. పంచభూతాలని కూడా కాలుష్యరహితంగా, స్వచ్ఛంగా ఉన్నట్లు ఆశీర్వదించవచ్చు. ఈ మంగళ ఇది చెప్పుకున్నాం. భూమి మంగళం, ఉదక మంగళం, వాయుమంగళం, దేహమంగళం, మనోమంగళం, ఆత్మమంగళం, సర్వమంగళం భవతు భవతు భవతు, సర్వమంగళం భవతు భవతు భవతు, సర్వమంగళం భవతు భవతు భవతు. అంటే పంచభూతాలు భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం అన్ని మంగళమగుగాక అని మనం ఆశీర్వదిస్తున్నాం అన్నమాట. అలాగే సూర్యమంగళం, సూర్యుడు చంద్రుడికి మంగళం కలగాలని. అలాగే 84 లక్షల కోట్ల జీవరాశులకి మంగళం కలగాలని ఆశీర్వదిస్తున్నాం అన్నమాట. అలాగే మన శరీరాన్ని, మనస్సుని మరియు ఆత్మని, సృష్టిని అంతటినీ కూడా మంగళం అవ్వాలని ఆశీర్వదిస్తున్నాం అన్నమాట. ఇది కూడా మనం రోజు చెప్పుకున్నా కూడా చాలా మంచిది. అలాగే ప్రతి నిత్యం రోజులో మనం ఎన్నిసార్లు అయితే లోకా సమస్త సుఖినో భవంతు అని గాని, సర్వేజన సుఖినో భవంతు అని గాని అనుకున్నట్లయితే
మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మనం ఇంకోళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ నవ సమాజ నిర్మాణానికి పేరెంట్స్ తర్వాత టీచర్స్ యొక్క ఆశీర్వాదం పిల్లలకి ఎంతైనా అవసరం ఉంది ఫ్రెండ్స్. ఒక ఇంట్లోంచి ఒక మంచి వ్యక్తి రావాలన్నా, ఒక దుర్మార్గుడు రావాలన్నా, ఆ పిల్లవాడు ఎలాంటి వాడు అయినప్పటికీ కూడా ఆ పేరెంట్స్ యొక్క ఆశీర్వాద శక్తి పనిచేస్తుంది అన్నమాట. అది ఫ్రెండ్స్, ఆశీర్వాదం గురించి నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మేడం మేడం 1 minute. చెప్పండి. చాలా బాగా చెప్పారు మేడం. ఆశీర్వాదం, మనము పాజిటివ్ ఆలోచనలు ఉండాలా అనేది ఒక పాజిటివ్ ఆలోచనలు ఉండాలి మనకు. ఆ పాజిటివిటీ లేకనే మనం ఎన్నో అజ్ఞానమైన తప్పులు చేస్తూ ఉంటాం. అందుకోసమే ఎప్పుడు మనకు అప్పుడు పూర్వము ఎప్పుడు బ్లెస్సింగ్స్ అనే రూపంలో ఇచ్చేవాళ్ళు. మీరు చాలా చక్కగా చెప్పినారు. బ్లెస్సింగ్స్ అంటే మనం ఇంకొకరు మంచి కోరడమే, కాబట్టి ఆ మంచి కోరేదానివల్ల మనకు మంచి జరుగుతుంది కంపల్సరీ. మనం ఎన్నో మనకు తెలియకుండా అజ్ఞానంతో ఇన్ని రోజులు మన పిల్లల్ని కానీ ఎంతో మందిని కోపంలో వచ్చినప్పుడు అంటూ ఉంటాం, వేరే వాళ్ళని కూడా ఓసారి చెడు జరిగినప్పుడు. అయితే మనం ఎప్పుడు ఒక పాజిటివిటీగా మార్చుకొని ఎప్పుడు ఇది చేస్తామో అప్పుడు ఆ మంచి వాళ్ళకి జరుగుతుందో లేదో, వాళ్ళు తీసుకుంటారో లేదో, కానీ మనకు కూడా మంచి జరుగుతుంది. ఇలా నాగశిరీష మన మేడం నెగిటివ్ చెప్పండి. మన నెగిటివ్ ఆలోచనల వల్ల, మాటల వల్ల కూడా మన జీవితాలు పతనం అవుతున్నాయి మేడం. ఆ ఎరుక అవును. లేకుండా మాట్లాడడం వల్ల. మేడం హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నాగశిరీష మేడం. హలో, చాలా బాగుంది రేఖ మేడం క్లాస్. అది మీరు భూమి మంగళం అది అన్నారు కదా ఒక శ్లోకం లాగా, అప్పుడైతే మీకు ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. చాలా బాగుంది అది. అంటే ఎప్పుడు మనం గుర్తుంచుకోము అసలు పంచభూతాల ద్వారా ఎన్ని లాభాలు పొందుతున్నాం మనం పొద్దున్న లేచినప్పటి నుంచి. ఎస్పెషల్లీ మన బాడీ కూడా పంచభూతాలతోనే ఉంది. ప్లస్ మనం లేచినప్పటి నుంచి ఫస్ట్ స్టవ్ వెలిగిస్తాము, వాటర్ అన్ని కూడా. బట్ ఎప్పుడు కూడా బ్లెస్ చేయలేదు యాక్చువల్లీ నేనైతే. కానీ ఆ పాయింట్ మాత్రం నాకు చాలా నచ్చింది. చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్. మేడం. థ్యాంక్ యూ మేడం. మనం లేచిన మొదలు ప్రతి వస్తువుని ఆశీర్వదించడమే. అవును అవును, అదే అదే చాలా బాగుంది. ఆ పాయింట్ మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే నేను బాగా కనెక్ట్ అయ్యా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే మేడం, ఎవరేమి చేయలేదు, క్లోజ్ చేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ మళ్ళీ కూడా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. ముందుగా మన గురుగారు అండ్ డాక్టర్ పితామా పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి, జూమ్ లో మాస్టర్స్, యూట్యూబ్ వ్యూవర్స్ కి, రేఖా మాస్టర్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తే ఈ సెషన్ క్లోజ్ చేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మళ్ళీ రాత్రి 10 గంటలకు ధ్యానాన్ని కలుసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, మీ టీం